చిన్న చిట్కా కానీ ఫలితం పెద్దదండి. మీ అందరూ అడుగుతున్న ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పద్మజ. వర్ష శుభోదయం. చూసారండి, మొక్కలు మనం అందరం పెంచుతున్నాము. మన పిల్లల్లాగే వాటిని పెంచుతున్నామండి. వాటికి అనారోగ్యం వస్తే మనం అస్సలు ఉండలేం కదా. మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటున్నామో మొక్కలకి అంత జాగ్రత్తగానే చూసుకుంటున్నామండి. అయినా చూసారా, చిన్న చిన్న అలా వస్తూనే ఉంటాయి. మిల్లీ బగ్స్ ఎలాగొచ్చాయో ఆకులకి 2-3 ఆకులకే వచ్చాయి, ఎక్కువ రాలేదు. తీసేస్తున్నాను అవి. ఈరోజు ఒక చిట్కా చెప్పబోతున్నానండి. ఏంటంటే ఉడతలు, తొండలు అన్ని పళ్ళు ఆకులన్నీ కొరికేస్తున్నాయి, పువ్వులు కొరికేస్తున్నాయి అని అంటున్నారు కదా. నెక్స్ట్ ఏమో ఇంట్లోకి పాములు కూడా వస్తున్నాయి, మొక్కలు పెంచుతాయి అంటున్నారు. ఆ తర్వాత ఆవులు కూడా తినేస్తుంటాయండి. బయట మన మొక్కలు వేస్తే ఆవులు తినేస్తుంటాయి. వాటి కోసం ఒక చిన్న చిట్కా అండి. ఏమీ లేదండి, ఇలా కొద్దిగా ఈ బాల్టీ నీళ్ళల్లో కొద్దిగా ఆవు పేడ కలుపుకొని, ఆ కొద్దిగా ఆవు పేడ కలుపుకొని పల్చగా కొంచెం కలుపుకోవాలి. అది సరిపోతుందండి ఆ బాల్టీ నీళ్ళకి. అది కలుపుకొని ఆ కొద్దిగా మొక్కల మీద పల్చగా కలపాలండి. పల్చగా కలిపి కొద్దిగా మనం మొక్కలన్నిటి మీద చిలకరించాలి. ఆ వాసనకి ఆవులు కూడా ముఖం పెట్టవండి, తినవు ఆవులు బయట ఉన్ని మొక్కల నుంచి. తర్వాత ఇంట్లో కూడా తొండలు ఇవన్నీ కూడా, నాకు తొండ ఉడత కూడా రావడం తగ్గిపోయిందండి వాసన. నేను వేస్తుంటాను. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయని తగ్గిపోయింది. నిన్న రాత్రి వర్షమే, కానీ ఈరోజు మరి ఏక తప్పలేదు నాకు. ఎందుకంటే మిడతలు ఎక్కువైపోయి, ఇగో దాంట్లో మిడత కూడా ఒకటి ఉందండి ఆ డిసెంబరంలో. అందుకనేసి మొక్కలన్నిటికీ వేస్తున్నాను. ఆ కొద్దిగా మనం అలా చిలకరించుకోవాలండి. పూర్వకాలంలో ఏంటంటే మన గుమ్మం ముందు, మీకు గుర్తే ఉంటుంటుంది, గుమ్మం ముందు పేడాలకి ముగ్గు పెట్టేవారండి. దానివల్ల ఏంటంటే బయట నుంచి విషపూరిత జంతువులు, పాములు అవి రావు అనేసి అలా జల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టేవారు. ఇప్పుడు మనకి అది కరువు అయిపోయింది. పేడ దొరకడమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. దానివల్ల మనం తగ్గిపోయింది మంది పేడ ఇచ్చేయడం. కానీ దొరికిన మాత్రం మనం ఉపయోగించుకోవాలండి. నేను నాకు దొరికింది. ఇలా బాల్టీ నీళ్ళల్లో కలుపుకున్నాను. చూసారా, ఇలా పల్చగా కలుపుకోవాలి. పల్చగా కలుపుకొని మొక్కల మీద పల్చగా చల్లుకోవాలండి. దీనివల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి రాదండి. ఇప్పుడు వర్షాకాలం ఇలాగిస్తే ఏంటని అవుతుందా అనుకుంటారు చాలామంది. ఏమీ లేదండి, మిడతలు అవి తగ్గుతాయంటే. ఇప్పుడే కదా వర్షాకాలమే ఎక్కువ మిడతలు అన్నీ వస్తాయండి, చిన్నవి గొంగళీలు అన్నీను. గొంగళీలు కూడా పనిచేస్తుందేమో, నేను చూడలేదు, కానీ వేసేస్తున్నాను ఒకసారి. ఈ వాటర్ చల్లితే రావేమో అనేసి. అంతే, మరేమీ లేదండి. ఒకటి పువ్వులు మొక్కలకి వేస్తే మాత్రం పువ్వులకి వాసన పడుతుందండి కొద్దిగా, అంతే. మరి ఇంకేం ప్రాబ్లం ఏంటి లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఉపయోగించి చూడండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అందరికీను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.